వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు, ఊళ్ళో బడికి సంబంధించిందో, లేకపోతే ఊళ్ళో జరుగుతున్న రోడ్లు కావచ్చు, కాలువల మరమ్మత్తు కావచ్చు, చెరువు పూడికలకు సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించిందైనా సమాచారం కావాలి అనుకుంటే ఒకప్పుడు అసలు సమాచారం దొరికేదే కాదు, పొందడానికి అసలు సాధ్యమయ్యే పరిస్థితి ఉండేదే కాదు. కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం ఉండటం వలన వీటన్నిటినీ పొందే ఒక అవకాశం ఏర్పడింది. చట్టం వచ్చి 15-16 సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఇప్పటికీ కూడా ఈ చట్టాన్ని వాడుకునే వాళ్ళు 1-2% జనాభా మాత్రమే. చాలా తక్కువ మంది ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు. వినియోగించుకున్న వాళ్ళు ఎవరైతే మాకు పలానా సమాచారం కావాలని దరఖాస్తు పెడుతున్నారో ఆ దరఖాస్తుకి సమాధానం రాకపోయినా, సమాచారం ఇవ్వకపోయినా పై స్థాయికి అప్పీలు పోయేటోళ్ళు సగం మందికి పైగా పైన స్థాయికి అప్పీలుకే వెళ్ళటం లేదు. చాలామందికి చట్టం ఉందని తెలుసు కానీ చట్టాన్ని వాడుకోవటం రాదు. దాన్నే చట్టం పరిభాషలో అవేర్నెస్, ఎంపవర్మెంట్ అంటాం.